దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్షల నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న సమయంలో అదే క్యాంపస్లో కాలేజీ ఫస్ట్ నిర్వహించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ అత్యవస్థ కారణంగా విద్యార్థులకు ప్రశాంతత పరీక్ష రాయలేకపోతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష జరుగుతున్న భవనాలకు సమీపంలోనే మ్యూజిక్, సౌండ్ సిస్టమ్స్, జనసందడి కొనసాగుతుండటంతో సెన్సేషన్ పూర్తిగా దెబ్బతింటుందని అభ్యర్థులు వాపోతున్నారు. ముఖ్యంగా ఐఐటి జేఈఈ వంటి కీలక పరీక్షల్లో ఒక్క నిమిషం, ఒక్క శబ్దం కూడా విద్యార్థి భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే రిటర్న్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ లోపల ఫెస్టివల్ జరుగుతా డీజే సౌండ్లు పెద్ద పెద్దగా వస్తా ఎగ్జామ్ చాలా నిరుత్సాహంగా రాశారు. ఇక్కడికి వచ్చినాక మైండ్ అంతా పీస్ఫుల్ గా పోయి మైండ్ అంతా డిస్టర్బెన్స్. మేనేజ్మెంట్ వారికి అడిగినా కూడా ఇక్కడ స్టాఫ్ అంతా చాలా వ్యతిరేకంగా చెప్పారు. పేరెంట్స్ మీద కూడా గొడవకు వచ్చారు. పేరెంట్స్ అందరూ వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోయారు. ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు, మా పిల్లలు సెకండ్ షిఫ్ట్ కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాము. అది ఇప్పుడు ఎవరు మీ మీదకి దాడి చేసింది? ఇక్కడ మేనేజ్మెంట్ దాడి చేయడం కాదు, మేనేజ్మెంట్ వాళ్ళు మొత్తం పెద్ద పెద్దగా అరవడం, పేరెంట్స్ భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ప్రెజెంట్ సెకండ్ షిఫ్ట్ కాబట్టి మేము వచ్చి ఉన్నామండి. ఏం చెప్తున్నారు పిల్లలు? ఏం చెప్తున్నారండి? పిల్లలు అయితే వచ్చిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు, క్లాస్ రూమ్ లో మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మేము డిస్టర్బ్ అయ్యాము, ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయామని చెప్పారండి ప్రతి ఒక్కళ్ళు. దీనికి కారణం కాలేజీ యాజమాన్యం వహించాలి. ఈ కాలేజీలో రాసిన ఎగ్జామ్ పిల్లలు యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గంటకు వస్తే రిటర్న్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ లోపల ఫెస్టివల్ జరుగుతా డీజే సౌండ్లు పెద్ద పెద్దగా వస్తా ఎగ్జామ్ చాలా నిరుత్సాహంగా రాశారు. ఇక్కడికి వచ్చినాక మైండ్ అంతా పీస్ఫుల్ గా పోయి మైండ్ అంతా డిస్టర్బెన్స్. మేనేజ్మెంట్ వారికి అడిగినా కూడా ఇక్కడ స్టాఫ్ అంతా చాలా వ్యతిరేకంగా చెప్పారు. పేరెంట్స్ మీద కూడా గొడవకు వచ్చారు. పేరెంట్స్ అందరూ వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోయారు.